This video is for educational and informational purposes only. Please do your own research before applying. రైల్వేలో చేసే గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 6567 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 42,000 జీతం పొందొచ్చు. మినిమం 10th క్లాస్ కానీ 10+2 కానీ డిప్లొమా కానీ ఇంకా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వీటికి సెలెక్ట్ అయితే మన సొంత రాష్ట్రాల్లో ఉన్న రైల్వే స్టేషన్స్ ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ మీకు సికింద్రాబాద్ కానీ కాచిగూడ కానీ వైజాగ్ కానీ ఇలాంటి రైల్వే స్టేషన్స్లో కూడా మీరు మన సొంత రాష్ట్రంలో ఉన్న రైల్వే స్టేషన్స్లో కూడా పర్మనెంట్ పోస్టింగ్ పొందొచ్చు. మీరు అక్కడే జాబ్ చేసుకోవచ్చు. సో బెస్ట్ రైల్వే జాబ్స్ అన్నమాట ఇవి. బెస్ట్ శాలరీస్ కూడా ఉంటాయి కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎన్టీపీసీ నుంచి కూడా ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 50,000 జీతం పొందొచ్చు. ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1 జూలై 2026 కల్లా ఇందులో గ్రేడ్ 1 వేకెన్సీకి అయితేనేమో టెక్నీషియన్ గ్రేడ్ 1 వేకెన్సీకి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 33 ఉండాలి. అదే గ్రేడ్ 3 వేకెన్సీకి అయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 years ఏజ్ ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్లో మీకు రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 years రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకు కేటగిరీని బట్టి 10 to 15 years రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా మీ సర్వీస్ని బట్టి 3 to 8 years వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ రూల్స్ ప్రకారం మీకు కేటగిరీని బట్టి, పోస్ట్లను బట్టి ఏజ్లో డిఫరెంట్గా రిలాక్సేషన్ కూడా మీకు కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీస్ మాత్రం ఎలా ఉంటాయంటే టెక్నీషియన్ గ్రేడ్ 1కి సెలెక్ట్ అయితే 7th CPC లెవెల్ 5 ప్రకారం మీకు బేసిక్ పేనే 29,200 ఉంటుంది. కాకపోతే అన్ని అలవెన్సెస్ అంటే మీకు అదర్ బెనిఫిట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. డిఎన్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, అదర్ పర్క్స్ అన్ని కలుపుకొని మీరు ఇన్ హ్యాండ్ శాలరీ ఈజీగా 42,000 పొందొచ్చు. అదే టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితేనేమో లెవెల్ 2 ప్రకారం బేసిక్ పే 19,900 ఉంటుంది. కాకపోతే అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఇన్ హ్యాండ్ శాలరీ మీరు 35,000 పొందొచ్చు. ఇలా పోస్టులను బట్టి కూడా మీకు శాలరీస్ అనేవి వేరీ అవుతూ ఉన్నవి. నెక్స్ట్ మీకు వేకెన్సీస్ని డివైడ్ చేశారు. అంటే ఏ దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి క్లియర్గా ఇచ్చారు. మీకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ దాంట్లోనేమో 323 వేకెన్సీస్, టెక్నీషియన్ గ్రేడ్ 3లో చాలా డిఫరెంట్ ట్రేడ్స్ ఉన్నవి. అందులో మీకు డిఫరెంట్గా వేకెన్సీస్ ఉన్నవి. క్లియర్గా చూసుకోండి మీకు ఏ ట్రేడ్ మీరు ఎలిజిబుల్ ఉన్నారు, ఏ ట్రేడ్లో మీకు వేకెన్సీస్ ఉన్నాయో కూడా క్లియర్గా చూసుకుంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. అలా మీకు అన్నీ కలుపుకొని మీకు అన్నీ అయితే టోటల్గా 6,557 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ మాత్రం క్లియర్గా చెప్తాను, చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1కి అయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి అయితేనేమో బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, లేదా 3 years డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసినా మీరు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితేనేమో 10th పాటు ఐటీఐ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. టెక్నీషియన్ గ్రేడ్ 3 CCAA వేకెన్సీకి అయితే సేమ్ 10th పాటు అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు వేకెన్సీస్ ఉంటారు. తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 3 S&T వేకెన్సీకి 10th పాటు ఐటీఐ కానీ, లేదంటే 10th పాటు 10+2 విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా మీకు 10th తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి, 10th తర్వాత అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి, 10th తర్వాత 10+2 చేసిన వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి, ఇంకా బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్, ఈ ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవి పాస్ అయినా కూడా మీకు ఎలిజిబుల్ మీకు వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇలా రకరకాల వేకెన్సీస్ ఉన్నవి, రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఓన్లీ ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. సో క్లియర్గా చూసుకొని ఒకవేళ మీకు కనుక ఈ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి.
నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టేజ్ 1లో మీకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు స్టేజ్ 2 ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు 1:1 రేషియో తీసి. దాని తర్వాత స్టేజ్ 3లో మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు దీనిలో నెగిటివ్ ఎగ్జామ్లో మీకు నెగిటివ్ విధానం కూడా ఉంది, 1/3 నెగిటివ్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. నెగిటివ్ విధానం కూడా ఉంటుంది అనమాట. ఒకవేళ మల్టిపుల్ షిఫ్ట్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మీకు నార్మలైజేషన్ చేసి ఫైనల్ సెలక్షన్ అనేది మెరిట్ లిస్ట్ ద్వారానే సెలక్షన్ అనేది చేస్తారు. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ సిబిటి టెక్నీషియన్ గ్రేడ్ 1 ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే జనరల్ అవేర్నెస్కి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, బేసిక్ కంప్యూటర్ అండ్ ఈ యాప్స్కి ఇంకా మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ ఉంటుంది. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, 90 మినిట్స్ డ్యూరేషన్ ఇస్తారు. మీకు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. 1/3 నెగిటివ్ ఉంటుంది. అంటే మీరు ఒకటి రైట్ పెడితే 1 మార్క్ ఇస్తారు, కానీ 3 తప్పు పెడితే మాత్రం 1 మార్క్ కట్ చేస్తారు. సో కాబట్టి ఖచ్చితంగా తెలిసిన అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1 యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్. తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 3కు ఉన్న 3 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మీకు మ్యాథమెటిక్స్ నుంచి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ సైన్స్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది. 90 మినిట్స్ డ్యూరేషన్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. 1/3 నెగిటివ్ ఉంటుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మినిమం 40% ఆఫ్ మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఓబీసీ ఎస్సీ వాళ్ళకు 30%, ఎస్టీ వాళ్ళకు 20% మార్క్స్. ఇది మినిమం మార్క్స్ అనమాట. కాకపోతే ఫైనల్ సెలక్షన్ మాత్రం మీకు మెరిట్ లిస్ట్ ద్వారానే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా లేదు. ఫస్ట్ క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూబీడీ వాళ్ళు, ఫీమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్స్, మైనారిటీస్, ఈబీసీ వాళ్ళు వీళ్ళందరూ 250 పే చేయాలి. కాకపోతే మీరందరూ 250 పే చేశాక కూడా ఈ సిబిటీని అటెంప్ట్ చేస్తే మీకు 250 రూపీస్ రీఫండ్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ 500 పే చేయాలి. మీకు కూడా సిబిటీని అటెంప్ట్ చేస్తే 400 రూపీస్ రీఫండ్ చేస్తారు. సో ఇది అఫీషియల్గా మీకు ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మీకు 23rd రోజు వచ్చింది. కాకపోతే అప్లికేషన్ అనేది 30th జూన్ నుంచే మీకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మాత్రం 29th జూలై వరకు ఉందన్నమాట. అండ్ మీకు ఫీకి సంబంధించి కూడా 31st జూలై వరకు చేసుకోవచ్చు. కేటగిరీని బట్టి వస్తుందన్నమాట. లాస్ట్కి మీకు ఎగ్జామ్ డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. మీకు ఎగ్జామ్ డేట్స్ ఫర్దర్గా అప్లై చేసుకున్న వాళ్ళకి వీళ్ళ వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. మీరు ఖచ్చితంగా చెక్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూసాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ rrb.apply.gov.in వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంత ముందుకు ఆర్ఆర్బీలో ఏ జాబ్కి అప్లై చేసినా మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. మీకు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. సో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక లాగిన్ అయిపోయి మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. ఫోటో, సిగ్నేచర్ అవన్నీ కూడా అడుగుతారు. లాస్ట్కి కేటగిరీని బట్టి ఫీ కూడా వస్తుంది, అది కూడా ఇచ్చేసేస్తే అప్పుడు మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్కి సబ్మిట్ చేశాక మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లు ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీబీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో, అంటే మీరు ఇక్కడ ఏంటంటే మీరు టెక్నీషియన్ గ్రేడ్ 1కి అయితే ఇక్కడ అప్లై పైన క్లిక్ చేయాలి. టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితేనేమో ఇక్కడ సెకండ్ దానిపైన క్లిక్ చేయాలన్నమాట. మీకు ఏది ఎలిజిబుల్ ఉంటే దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇంటర్ఫేస్లో వస్తుందన్నమాట. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో డైరెక్ట్ ఆధార్తో కానీ క్రెడెన్షియల్తో లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే క్రియేట్ అయిన అకౌంట్ అని దానిపైన క్లిక్ చేయాలన్నమాట. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్లో వస్తుంది. మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకోవడం, మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. మీకు వాళ్ళు ఫర్దర్గా ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ అనేది చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అయితే 6500కి పైగా టెక్నీషియన్ గ్రేడ్ 1 ఇంకా గ్రేడ్ 3 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మన సొంత రాష్ట్రంలో ఉన్న రైల్వే స్టేషన్స్లో కూడా పోస్టింగ్ పొందొచ్చు. కాబట్టి చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.